దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దైవజనుని ద్వారా ఎముకలు, ఎండిపోయిన ఎముకలు అనే అంశాన్ని మనము తెలుసుకున్నాము. దానిని బట్టి అయితే జ్ఞాని అయిన సొలొమోను సామెతల్లో ఒక మాట చెప్తాడు. 14వ అధ్యాయం 30వ వచనంలో ఏం చెప్తాడు? మత్సరము ఎముకలకు కుళ్ళు కలగజేయను అని చెప్తాడు. మత్సరము అనంటే ద్వేషము, అసూయ, కోపము ఇలాంటివి. ఎముకలకు కుళ్ళు అనంటే అదొక క్యాన్సర్. ఎముకలను కుళ్ళు కలగజేసేటువంటి ఆ యొక్క జ్ఞానమైనటువంటి మాటలు సొలొమోను గారు రాస్తారు. అయితే ప్రభు బల్లలోనికి మనం వెళ్ళాలంటే ఈ ప్రభు బల్లలోని మాటలు మనము ప్రతిసారి లేఖనానుసారంగా చదువుకుంటూ ఉన్నాము. ఒకసారి పాత నిబంధన గ్రంథంలో నుంచి మనము కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను. ఎవరి కోసమంట? సమస్త జనముల నిమిత్తము ఒక విందు చేస్తున్నాడనంట. విందు అనంటే మన చుట్టుపక్కల వాళ్ళని కావచ్చు, మన బంధువులను కావచ్చు, మన స్ట్రీట్లో ఉన్న వాళ్ళని కావచ్చు, వాళ్ళనే పిలుచుకుంటాం. కానీ ఇక్కడ యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడంటే సమస్త జనుల కోసం ఒక విందు ఇస్తున్నాడంట. ఆ విందు ఎక్కడిస్తున్నాడు? పర్వతము మీద ఇస్తున్నాడు. ఈ పర్వతం ఎక్కడుంది? ఇదే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆ పర్వతం మీద ఏముంది? యెహోవా మందిర పర్వతము ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చారు. ఈ సమస్త అన్యజనుల కోసము ఇక్కడ విందిస్తున్నాడు దేవుడు. ఇక్కడ విశ్వాసులమైనటువంటి మనము మాత్రమే ఈ యొక్క విందులో పాల్గొంటున్నాము. అన్యజనులను మర్చిపోతున్నాము. దేవుడు మన మీద ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే మీతో పాటు సమస్త అన్యజనులకు ఇక్కడికి తీసుకొచ్చి ఆ విందులో పాల్గొనేటట్టు చేయమంటున్నాడు. కానీ మనలో మనమే కొంతమంది బాప్తిజమాలు ఇంకా తీసుకోక ఈ విందులో పాల్గొనరు. కానీ సంవత్సరాల కొద్ది క్రైస్తవులని చెప్పుకుంటారు. 30 ఏళ్ల నుంచి మేము ఈ సంఘంలో సభ్యులమండి అని అంటారు, కానీ బాప్తిజం తీసుకోరు, ప్రభు బల్లలో పాలు పంపులు పొందరు. మనమే అట్లా ఉంచితే ఇంకా బయటి వాళ్ళను మనం ఏమని హెచ్చరించి వారిని సంఘానికి తీసుకురాగలుగుతాం? ప్రభు బల్ల అంటే ప్రతిసారి మీరు 1 కొరింథీ అది చదువుకొని ఏదో తూతు మంత్రంగా తీసుకోవడం కాదు. దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది మీరు ఆలోచన చేయాలి. ఆ యొక్క బాధ్యత ఎందుకు ఇచ్చాడనేది ఆలోచన చేయాలి. గోధుమ గింజ భూమిలో పడి చావని ఎడల అది ఫలించదు. క్రైస్తవుడు అనేవాడు ఈ లోకంలో పడి చావాలని అంటే రోడ్డు మీద పడి చావమని కాదు. ఈ లోక ఆశలకు లోను కాకుండా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని తగ్గించుకునేటట్టుగా ఉండాలి. ఈ యొక్క రొట్టెని తీసుకొని ద్రాక్ష రసాన్ని తీసుకొని పోవడం కాదు దేవుని ఉద్దేశం. మీతో పాటు అన్యజనులను కూడా ఈ యొక్క సంఘంలోనికి తీసుకురండి అని చెప్తా ఉన్నాడు. మట్టుకు మాత్రమే మనము తీసుకుంటూ ఉంటున్నాము. అయితే నిర్గమాకాండం 25వ అధ్యాయం 30వ వచనంలో ఏముంటుందని అంటే నా సన్నిధిని సముఖపు రొట్టెలు ఉండాలని అంటాడు. నిత్యము సముఖపు రొట్టెలు ఉండాలంటాడు పాత నిబంధనలో. ఇవన్నీ కూడా యేసు ప్రభుకు సూచాయగా ఉన్నవి పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో అవన్నీ అలంకారప్రాయంగా ఉంటవి.
ఇందాక దైవ సేవకులు చెప్పినట్టు మనం శారీరకంగా మనం బ్రతికినను ఆత్మీయంగా మరణించిన వారమని చెప్తూ ఉన్నాడు. ఆ మరణించిన స్థితిలో నుంచి మనకు జీవం వచ్చేలాగున మనము ప్రయత్నం చేయాలి. ఆ యొక్క ప్రభువులలో పాలు పంపులు పొందాలి. తద్వారా మనతో పాటు ఇంకా కొంతమందిని కూడా సంఘానికి ఆహ్వానించి ఆ యొక్క బల్లలో పాలు పంపులు పొందేలాగా చేయాలి. ప్రతి నిత్యము నా సన్నిధిలో సముఖపు రొట్టెలు ఉండాలంటాడు. చదవండి ఆ మాట. నిర్గమకాండం 25వ అధ్యాయం 30వ వచనం. నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. నిత్యము అంటున్నాడు. ఆనాడు నిత్యము ఆ రొట్టెలు ఎవరు తీసుకునే వాళ్ళు తెలుసా? ఆ అధ్యాయం మొత్తంలో చూస్తే అవి 2 వరుసలుగా పెట్టాలని ఉంటది. ఒక వరుసలో 6 రొట్టెలు, ఇంకొక వరుసలో 6 రొట్టెలు, 12 రొట్టెలు పెట్టాలని ఉంటది. ఆ రొట్టెలు ఎవరు తీసుకుంటారు తెలుసా? ఆ సంఘానికి వచ్చిన వారు కాదు తీసుకునేది. ఎవరు తీసుకుంటారు ఆ రొట్టెలు? యాజకులు అనబడే వారు తీసుకుంటారు. యాజకులు అంటే ఎవరు? దేవుని సేవ చేసే వాళ్ళు తీసుకుంటారు. ఆ రొట్టెలు అనేటివి అక్కడ మనకు రొట్టెలుగా కనబడుతున్నవి పాత నిబంధనలు భౌతికంగా. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అవి ఆత్మీయంగా వాక్యంలా కనబడుతుంది. అందుకే పేతురు 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తాడంటే, మీరు రాజులైన యాజక సమూహము. ఈనాడు విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా సేవకులమే. ఆనాడు కేవలము దేవుని సేవ చేసే యాజకులు మాత్రమే ఆ రొట్టెలను తీసుకునేవారు. నిత్యము ఆ బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉండేటివి, ఆ 12 రొట్టెలు. కానీ నేడు యాజకులమైనటువంటి మనము రాజులైన యాజక సమూహముగా మనల్ని చేర్చాడు. ఆయన రక్తము ద్వారా ఈ యొక్క సంఘాన్ని కొన్నాడు ఆయన. కాబట్టి ఈ సంఘాన్ని ఆయన కష్టపడి కొన్నప్పుడు మనము కూడా ఆయన యొక్క కష్టాన్ని గ్రహించి ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని ఏ రీతిగా బ్రతకాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఏలియా చనిపోయాడా? కొనిపోబడ్డాడా? ఎలా కొనిపోబడ్డాడు? మరణము లేక రథముల చేత కొనిపోబడ్డాడు. మోషే చనిపోయాడా? చనిపోయాడు. తన డెడ్ బాడీ ఉందా? ద్వితీయోపదేశకాండం 38వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో ఆ బాడీ కోసము సాతాను దేవదూత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడనేమో ఏలియా మరణము చూడకుండా వెళ్ళిపోతాడు, ఇక్కడ మోషే మరణిస్తాడు, కానీ ఆయన డెడ్ బాడీ కనబడదు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు చనిపోయినా కూడా ఆయన యొక్క డెడ్ బాడీ అక్కడ ఉంటుందా? 3వ దినమున రాయి తొలగించినప్పుడు ఆయన డెడ్ బాడీ ఉందా అక్కడ? అయితే యేసు ప్రభు ముంగుర్తుగా వీరిని పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకి పోతాడు. ఇది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ రూపాంతరం పొందుటకు అక్కడ యేసు ప్రభు దగ్గర ఎవరు వస్తారు? ఏలియా, మోషే. వారిద్దరూ కూడా మరణాన్ని రుచి చూసి వెళ్ళిపోయారు. అక్కడ డెడ్ బాడీ అనేది మోషేది లేదు, ఏలియాది లేదు. యేసు ప్రభు కూడా అక్కడ వారిద్దరితో కలుసుకొని మాట్లాడుకున్నట్టుగా చూస్తున్నాము. అంటే శరీర రీతిగా ఏ రీతిగా ఉన్ననో దేవుడు చెప్పిన మాటలు కనుక విని మనం ఆ రీతిగా మరణించినట్లయితే తప్పకుండా మరలా యేసు ప్రభుతో కూర్చుంటాం అనేది సూచనగా అక్కడ రూపాంతరం సందర్భంలో మనకి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే యేసు ప్రభు చనిపోయాడు, కానీ ఆయన యొక్క డెడ్ బాడీ అక్కడ లేదు. ఆయన 3వ దినంన లేచి 40 దినములు ఈ యొక్క భూమి మీద అటు ఇటు ప్రయాణం చేస్తూ శిష్యులకు కనబడుతూ ఆయన కార్యములు చేసి వెళ్ళిపోయాడు. అంటే ఈ లోకరీతిగా కప్పుకున్నటువంటి శరీరము ఈ మన్నైనది మన్నులోనికే వెళ్ళిపోతుంది. దేవుడు దయచేసిన ఆత్మను మరలా దేవుడికి దయచేయాలి. కాబట్టి మీరు ఆ బలలో పాలు పంపులు పొందుకునేటప్పుడు ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో సాధించాలి అని వస్తాము, కానీ దేవుడు మనకిచ్చిన బాధ్యతను కూడా ఎంతో కొంత సాధించాలి అనే ఒక ఆలోచన కనుక మనం ఉన్నట్లయితే దేవుళ్ళలో ఖచ్చితంగా మనం ఎదుగుతాము. మనమందరము కూడా
క్రైస్తవులమని పిలిపించుకున్నబడుతున్నటువంటి మనమందరము కూడా మన ద్వారా కొంతమందిని సంఘానికి రప్పించేలాగా చేస్తాము. కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ.